మనిషి మానసిక శారీరక దృఢత్వానికి పోషకాహారం ఎంతో అవసరమని నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి న్యూట్రిషనిస్ట్ కళ్యాణి అన్నారు. పోషకాహార లోపం వల్ల సీజనల్ వ్యాధులతో పాటు శారీరక బలహీనత కూడా కలుగుతుందని అన్నారు. గురువారం నల్గొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో భాగ్య కమిటీ, మహిళా సాధికారత విభాగం మరియు జంతుశాస్త్ర విభాగం సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థినులకు పోషకాహార సమతుల్య ఆహారం గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కళ్యాణి మాట్లాడుతూ కౌమార దశ నుంచి అమ్మాయిలు పౌష్టికమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. సమతుల్య ఆహారం తీసుకుంటేనే మానసిక, శారీరక దృఢత్వం కలుగుతుందని అన్నారు. పోషకాహార లోపం వల్ల సీజనల్ వ్యాధులతో పాటు శారీరక బలహీనత కూడా కలుగుతుందని అన్నారు. ప్రధానంగా కోడిగుడ్లు, ఆకుకూరలు, పాలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఉపేందర్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రవికుమార్, భాగ్య కమిటీ మరియు మహిళా సాధికారత విభాగపు కన్వీనర్ డాక్టర్ భాగ్యలక్ష్మి, అధ్యాపకులు శివరాణి, సావిత్రి, సరిత, మహేశ్వరితో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.